ఇప్పుడు మనం గురుగీత దీన్ని పారాయణ చేయబోతూ ఉన్నాం. పారాయణ చేయబోతూ ఉన్నాము అంటే ఆ గురుగీత యొక్క అర్థం అనేది పూర్తిగా చెప్పుకుంటున్నాం. కేవలము పారాయణ చేయటంలా దాని యొక్క అర్థాన్ని వివరించుకోబోతున్నాం. అందుకని ముందుగా ఆ గురువును స్మరించాలి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ గురుగీత అనేది ఒక పెద్ద మంత్రం. 275 శ్లోకాలతో ఉన్నటువంటి మాలా మంత్రం. మంత్రాల్లో అనేక రకాలైన మంత్రాలు ఉంటాయి అని గతంలో మనం చెప్పుకున్నాం. ఒకటే అక్షరంతో ఉండే మంత్రము ఏకాక్షరి. అలాగే 3 అక్షరములతో ఉండే మంత్రాలు, 3 నుంచి 9 అక్షరాల వరకు ఉన్నటువంటి మంత్రాలు. ఈ మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా 3 రకాలైన మంత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటండి? వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు, అపభ్రంశములు అని 3 రకాలుగా ఉంటాయి మంత్రాలు. వైదిక మంత్రాలు, వేదంలో చెప్పినటువంటి మంత్రాలని కూడా వైదిక మంత్రాలు అని అంటారు. వేదంలో చెప్పిన విధంగా చేసే మంత్రాలు, వాటిని వైదిక మంత్రాలు అంటారు. ఈ మంత్రాలు వేదంలో ఉంటాయి. మనకు తేలిగ్గా అర్థం కావాలి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాలు, ఇవన్నీ వేదంలో ఉన్నవే. ఈ మంత్రాలు చేసేటప్పుడు వాటికి స్వరం ఉంటుంది. ఈ మంత్రాలకి స్వరం ఉంటుంది, వేదానికి స్వరం ఉంటుంది కదా, అందుకని ఈ మంత్రాలకి స్వరం ఉంటుంది. కాబట్టి ఆ మంత్రాలు కొంచెం స్వరయుక్తంగా చేయాలి. ఇక రెండోది తాంత్రిక మంత్రాలు, తంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి మంత్రాలు. వీటిని ఋషీశ్వరులు చెప్పారు. అంటే అవి ఋషిప్రోక్తములు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఋషిప్రోక్తములు, ఋషుల చేత చెప్పబడినటువంటివి. మరి వీటికి స్వరం ఉంటుందా? ఉండదు. ఋషిప్రోక్తాలైనటువంటి మంత్రాలకి స్వరం ఉండదు. ఇవి రెండో రకమైన మంత్రాలు. ఇక మూడోది అపభ్రంశములు. సామాన్యంగా మంత్రాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉంటాయి. కానీ ఈ అపభ్రంశములు అనబడే మంత్రాలు సంస్కృతంలో ఉండవు, మరి మిగిలిన భాషల్లో ఉంటాయి. మిగిలిన భాషలు అంటే మిగిలిన భాషలు అంటే తెలుగులో ఉంటాయి. కొన్ని మంత్రాలు చూడండి, మనకి కేరళ భాషలో, మలయాళంలో ఉంటాయి. మలయాళ మంత్రాలు అంటారు. అవి ఎక్కువ ఉంటాయి. అలాగే పార్సీ భాషలో ఉంటాయి కొన్ని మంత్రాలు. మనం బాలనాగమ్మ ఆ నాటకం కానీ సినిమా కానీ చూస్తూ ఉన్నప్పుడు ఆ మాంత్రికుడు కొండగోవ దగ్గరికి వచ్చి ఒక మంత్రం చదువుతాడు. ఆల్ రసుల్లా కమీ కసుల్లా పత్తర్ కా దర్వాజా కోలో అంటాడు. అప్పుడు ఆ గుహకి అడ్డంగా ఉన్నటువంటి ఆ పెద్ద బండరాయి, ఆ బండరాయి కాస్త అడ్డం తప్పుకుంటుంది. ఇలా జరుగుతుంది. అవి అపభ్రంశ మంత్రాలు అంటారు. కాబట్టి ఇప్పుడు మంత్రాలు మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో వైదిక మంత్రాలు, అంటే వేదంలో చెప్పినవి, ఈ సంస్కృతంలోనే ఉంటాయి. వేదం సంస్కృతంలోనే ఉంది కదా. రెండోది తాంత్రిక మంత్రాలు. తాంత్రికములు అంటే ఇవి సంస్కృతంలోనే ఉంటాయి, కాకపోతే ఈ వేదంలో ఉండవు. ఋషులు చెప్పినటువంటి మంత్రాలు, ఋషీశ్వరులు చెప్పినటువంటి మంత్రాలు. ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. మనకి అన్ని మంత్రాలు ఋషీశ్వరులు చెప్పినవేనా? కాదు.
మనం చేసే మంత్రాల్లో ఓం నమో నారాయణాయ ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రం. ఓం నమ శివాయ వేదంలో మంత్రం. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటిది ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే కైల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఈ మంత్రాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వైదిక మంత్రాలే. కొంతమంది విషయం తెలియకుండా, విషయ పరిజ్ఞానం అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటారు. శ్రీ విద్యలో ఉన్న మంత్రాలన్నీ కూడా తాంత్రికాలండి, అవి వేదంలో చెప్పబడినటువంటి కాదు అని. అంటే ఆ మంత్రాల గురించి వాళ్ళకేమీ అవగాహన అనేది సరిగా లేదు. అంతకనే వాళ్ళేం వెళ్ళి చూసుకోండి. త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవి ఉపనిషత్తు, వాటిలో ఈ మంత్రాలు ఉన్నాయి. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే వైదిక మంత్రం. అలాగే ఇందాక చెప్పిన పంచదశి మంత్రం, షోడశి మంత్రం, ఇవన్నీ కూడా వైదిక మంత్రాలు, తాంత్రికాలు కాదు. సరే, మూడోది అపభ్రంశములు అన్నాం. అపభ్రంశములు ఉంటాయి, ఇవి సంస్కృత భాషలో ఉండవు, మిగిలిన భాషల్లో ఉంటాయి. మిగిలిన భాషలు అంటే అవి ఏమిటి? ఆ మిగిలిన భాషలో అంటే ఏదైనా కావచ్చు, సంస్కృతం కాకుండా ఇంకే భాష అయినా అవ్వచ్చు. హిందీలో ఉండొచ్చు, మలయాళంలో ఉండొచ్చు, తమిళంలో ఉండొచ్చు. కానీ మన వైపు వాళ్ళు ఎక్కువగా ఈ మలయాళ మంత్రాలు చేస్తూ ఉంటారు. అసలు వాటి పేరే మలయాళ మంత్రాలు. అవేమో చాలా శక్తిగల మంత్రాలు అని మన వాళ్ళకు ఒక పెద్ద నమ్మకం కూడా ఉంది. ఈ రకంగా అపభ్రంశములు అని చెప్తాం. ఇవి మొత్తం 3 రకాలైనటువంటి మంత్రాలు. ఇక వైదిక మంత్రాలు అన్నారు కదా, వైదిక మంత్రాలు అంటే ఎలా తెలుసుకుంటాం మనం? వైదిక ప్రణవైర్యుత, ప్రణవేన విహీనంతో తాంత్రికాయ ప్రకీర్తిత. వైదిక మంత్రాలు అని చెప్తూ ఉన్నటువంటి అన్ని మంత్రాలు కూడా ఓంకారంతో కలిసి ఉంటాయి. ఓంకారం ఉంటుంది వాటిల్లో. వేదంలో చెప్పిన ప్రతి మంత్రానికి కూడా ఓంకారం ఉంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓంకారం ఉంటుంది వాటిల్లో. అవి వైదిక మంత్రాలు అని చెప్తూ ఉన్నాడు. మరి తాంత్రికాలు అంటే ప్రణవేన విహీనంతో తాంత్రికాయ ప్రకీర్తిత. ప్రణవం కనుక లేకపోయినట్లయితే, అంటే ఓంకారం కనుక లేకపోయినట్లయితే వాటిని తాంత్రిక మంత్రాలు అని అంటారు. ప్రతిదానికి ఓంకారం ఉండాలని ఏం లేదుగా. మనం చేసే మంత్రాల్లో చాలా మంత్రాలకి ఓంకారం ఉండదు. అలా ఓంకారం లేనటువంటి మంత్రాలని తాంత్రికములు అంటారు. ఇక్కడ ఒక చిన్న ఇది చూడండి, ఒక చిన్న ట్విస్టు. ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ఈ చండీ మంత్రం ఒకటి ఉంది అని చెప్పాం. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఇందులో ఓంకారం లేదు, ఓంకారం లేదు. అలాగే పంచదశి మంత్రంలో ఓంకారం లేదు, షోడశిలో ఓంకారం లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, ఓంకారం లేనటువంటి మంత్రాలని తాంత్రికాలు అని చెప్తున్నది కదా శాస్త్రం. అందుకని ఈ మంత్రాలనేమో ఓంకారం లేదు, ఈ కారణం చేత ఇవన్నీ కూడా తాంత్రికములు అని వాదిస్తూ ఉంటారు. అరే నాయన, అవి డైరెక్ట్గా వేదంలో ఉన్నటువంటి మంత్రాలే కదరా. త్రిపుర తాపినే ఉపనిషత్తు, త్రిపురోపనిషత్తు, వాటి దగ్గరికి వెళ్ళండి, చివరిలో చూడండి. దుమ్ దుర్గాయ నమః, వైదిక మంత్రం వేదంలో ఉన్నది. దాని ముందు ఓంకారం లేకపోయినంత మాత్రం చేత అది వైదిక మంత్రం కాకపోదు. అలా ఏం కాదు, అవి వేదంలోనే ఉన్న మంత్రాలు కాబట్టి దాంట్లో ఓంకారం ఉన్నా లేకపోయినా అది వైదిక మంత్రమే. ఇంకా సరే, ఇక్కడ ప్రణవేన విహీనంతో తాంత్రికాయ ప్రకీర్తిత. ప్రణవం కనుక లేకపోయినట్లయితే
దాన్ని తాంత్రిక మంత్రాలు అని అంటారు. ఇక ఇప్పుడు ఈ మంత్రాలని 2 రకాలుగా విభజిస్తారు. మళ్ళీ రెండేమిటి, 3 రకాలు. స్త్రీ మంత్రాలు, పురుష మంత్రాలు, నపుంసక మంత్రాలు అని 3 రకాలుగా చెప్తారు. ఎలా అవి? మంత్రంలో స్వాహాకారము, మంత్రంలో స్వాహాకారం చివరిలో కనుక ఉన్నట్లయితే దాన్ని స్త్రీ మంత్రము అని అంటారు. అంటే గణపతే వరవరద సర్వజనమే వశమానే స్వాహ, మంత్రం చివరిలో స్వాహాకారం ఉంటుంది. అలా మంత్రం చివర స్వాహాకారం కనుక ఉన్నట్లయితే దాన్ని స్త్రీ మంత్రము అని అంటారు. అలాగే మంత్రం చివర హుం ఫటు అని కనుక ఉన్నట్లయితే దాన్ని పురుష మంత్రము అని అంటారు. పురుష మంత్రము అని అంటారు. కొన్ని మంత్రాలకి చివర హుం పటు అని ఉంటుంది. ఇక మూడవది, మంత్రం చివర నమః అనే పదం కనుక ఉన్నట్లయితే వాటిని నపుంసక మంత్రాలు అంటారు. మంత్రం చివర నమః అని ఉన్నట్లయితే సూర్యాయ నమః ఇదే మంత్రం, ఆదిత్యాయ నమః ఇదే మంత్రం. మరి ఇలా నమః అనే పదం కనుక ఆ మంత్రంలో చివర ఉన్నట్లయితే దాన్ని నపుంసక మంత్రము అని అంటారు. ఇలా మంత్రాలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. స్త్రీ మంత్రాలు, పురుష మంత్రాలు, నపుంసక మంత్రాలు అని 3 రకాలుగా ఉంటాయి. ఇక ఈ మంత్రాల్లో ముఖ్యమైనటువంటి తేడా ఉంది చూడండి. ఇక్కడ పురుష దేవతలు, స్త్రీ దేవతలు, 2 రకాలైన దేవతలు ఉన్నారు మనకి. పురుష దేవతల్ని ఉపాసించే మంత్రాలు కనుక అయితే వాటిని మంత్రము అని అంటారు. పురుష దేవతను గురించి చెప్పేదాన్ని మంత్రము అని అంటారు. బాగుంది. మరి స్త్రీ దేవతను గురించి చెప్పే మంత్రము, స్త్రీ దేవతలను గురించి చెప్పే మంత్రాలని విద్య అని అంటారు. తేడా ఉంది ఇక్కడ. స్త్రీ దేవతల గురించి చెప్పే మంత్రాలు విద్య అనబడతాయి. బాగానే ఉందండి, ఇక్కడ విద్య దాకా వచ్చాం కదా. మరి శ్రీ విద్యలో కూడా ఒకసారి కాలు పెట్టేద్దాం. మరి శ్రీ విద్య అంటే ఏమిటి? ఇక్కడ స్త్రీ అనేది చాలా గొప్పదైన, మహిమాన్వితమైన అనే అర్థంలో చెప్పబడుతుంది. గొప్పదైన, అది కూడా బహు గొప్పదైనటువంటి, అంత గొప్పదైన విద్య అంటే అంత గొప్పదైనటువంటి స్త్రీ దేవత యొక్క మంత్రాలు. మరి అంత గొప్పదైనటువంటి స్త్రీ దేవతల యొక్క మంత్రాలు ఏంటండి అవి? అవి ఎలా? ఎవరసలు అంత గొప్పదైనటువంటి స్త్రీ దేవత? మోక్షాన్ని ఇవ్వటమే ఇక్కడ ఆ గొప్పతనము అంటే. అంత గొప్పతనము అంటే ఏమిటా గొప్పతనం? దేవతలంతా కూడా నీ యొక్క కోరికలు తీరుస్తాడు. నీకు ఐహికంలో ఏం కావాలంటే అది ఇస్తాడు. అది ఒక కేటగిరీ. మోక్షాన్ని ప్రసాదించడము అందరి వల్ల కాదు. మోక్షాన్ని ఇవ్వాలి అంటే పరమేశ్వరుడే ఇవ్వాలి. ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి దేవత ఎవరైతే ఉందో ఆ దేవత యొక్క మంత్ర ఎంత తంత్ర రహస్యాలన్నీ కూడా వివరించేదాన్ని శ్రీ విద్య అని అంటారు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పరదేవత ఎవరైతే ఉందో ఆ దేవత యొక్క మంత్ర ఎంత తంత్ర రహస్యాలనే శ్రీ విద్య అని అంటారు. విద్య అంటే స్త్రీ దేవతలు, శ్రీ విద్య అంటే మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి దేవత. ఆవిడ స్త్రీ దేవతే. మరి ఎవరు ఆవిడ? ఆవిడనే మనం చెప్తూ ఉన్నాం లలితా త్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరి అని, ఇలా భిన్నమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం.
ఆవిడే మహాత్రిపుర సుందరి. సరే, ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి ఈ మంత్రాలని మళ్ళీ ఇక్కడ దాంట్లో ఉన్న ఆ మంత్రంలో ఉన్న అక్షరాలని బట్టి మళ్ళీ డివిజన్ జరిగింది, మళ్ళీ విభజన అనేది జరిగింది. ఏమిటది? ఇక్కడ ఏమంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది లెక్క. మంత్రంలో ఒక్కటే అక్షరం ఉన్నదండి. ఒకటే అక్షరం ఉన్నటువంటి ఆ మంత్రాన్ని పిండము అని అంటారు. ఉంటాయా ఒక అక్షరం ఉంటుందా? ఉంటుంది. ఏమిటవి? ఓంకారము, శ్రీంకారము, హ్రీంకారము, క్లీంకారము, ఇవన్నీ కూడా ఏకాక్షరి మంత్రాలు. అది ఒక్కటే అక్షరం కాబట్టి దీన్ని పిండము అని అంటారు. అలా కాదండి, 3 అక్షరాలు ఉన్నట్లయితే, ఒకటి కాబట్టి 3, ఇక 3 అక్షరాలు ఉన్నటువంటి మంత్రాన్ని కర్తరి అని అంటారు. ఇందులో 3 అక్షరాలు ఉంటాయి. బాలమంత్రం ఐం క్లీం సౌః. బాలమంత్రం అంటే 3 అక్షరాల మంత్రమే, అంతేగాని ఐం క్లీం సౌః క్లీం కాదు. అది అనులోమ విలోమంగా మనం చెప్తూ ఉన్నటువంటి బాలమంత్రం. లేకపోతే బాలమంత్రంలో కేవలం 3 అక్షరాలే ఉంటాయి. ఐం క్లీం సౌః ఇది బాలమంత్రం. దీన్ని మనం 3 అక్షరాలు ఉన్నది కాబట్టి దీన్ని కర్తరి అని అంటాం. 3 నుంచి 9 అక్షరాల దాకా, ఇలా 3 నుంచి 9 అక్షరాల దాకా ఉండే మంత్రాలని ఇవి మంత్రములు అంటే. 3 నుంచి 9 దాకా అక్షరాలు ఉండే వాటినే మంత్రములు అంటారు. ఏమిటండి అవి? ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇవి మంత్రాలు. ఈ మంత్రాల్లో కూడా మళ్ళీ మహామంత్రాలు అని అంటాం. గొప్పవైన మంత్రాలు, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి మంత్రాలు. సాకార బ్రహ్మను ఉపాసించే మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహామంత్రాలు అంటాం. అవి పురుష దేవతలకు సంబంధించినవి. అంటే వైష్ణవం కానీ శైవం కానీ, వైష్ణవము అంటే ఓం నమో నారాయణాయ, శైవము ఓం నమః శివాయ, ఇలాంటి మంత్రాలన్నీ కూడా మహామంత్రాలు అని చెబుతాం. వైష్ణవంలో ఉన్న మంత్రాల్లో ఓం నమో నారాయణాయ ఇది చాలా చాలా గొప్పదైనటువంటిది. దానికి మించినటువంటి మంత్రం ఇంకోటి లేదు. దాన్నే అష్టాక్షరి అంటాం. అష్టాక్షరి అంటే నారాయణ అష్టాక్షరి అనే ఈ మాట అందరికీ తెలుసు. అష్టాక్షరి అంటే అదే. అలాగే పంచాక్షరి అంటే ఓం నమః శివాయ, ఇది పంచాక్షరి. సరే, ఇలా 3 నుంచి 9 దాకా ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ అక్షరాలు, వీటిని బీజములు అని అంటారు. ఈ మంత్రాలు 9 దగ్గర నుంచి, అంటే 10 దగ్గర నుంచి, 9 అయిపోయింది కాబట్టి 10 దగ్గర నుంచి 20 అక్షరాల దాకా ఉండే మంత్రాలని వీటిని మంత్రములు అని అంటారు. 9 దగ్గర నుంచి, అంటే 10 దగ్గర నుంచి 20 దాకా, 10 to 20 వీటిని మంత్రములు అని అంటారు. 10 దగ్గర నుంచి 20 దాకా మంత్రాలు ఉంటాయా? అవి చాలా ఉంటాయి. ద్వాదశాక్షరి, షోడశాక్షరి, ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి. ఇక 20 అక్షరాలు దాటినటువంటి మంత్రాలని మాలామంత్రము అని అంటారు. 20 అక్షరాలు దాటితే అది మాలామంత్రం. 21, 22, ఇప్పుడు గణపతి మంత్రం ఉందనుకోండి, గాయత్రి మంత్రం ఉంది, 24 అక్షరాలు ఉన్నాయండి, మాలామంత్రం.
గణపతి మంత్రం 28 అక్షరాలు ఉన్నాయి. మాలా మంత్రం, అవన్నీ కూడా మాలా మంత్రములు. 20 కన్నా ఎక్కువ అక్షరాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే 20 కన్నా ఎక్కువ అక్షరాలు ఉండటమే కాదు, కొన్ని మంత్రాలు పేజీలు ఉంటాయి. అంటే 100 శ్లోకాలు, 150 శ్లోకాలు, 170 శ్లోకాలు, 200 శ్లోకాలు, 700 శ్లోకాలు అలా ఉంటాయి. అవన్నీ ఒకటే మంత్రం. వాటన్నింటినీ కూడా మాలా మంత్రములు అంటారు. శ్లోకాల రూపంలో ఉంటాయి. అవి వైదిక మంత్రాలా? కాదు. అవి వైదిక మంత్రాలు కాదు, ఋషి ప్రోక్తాలు, ఋషుల చేత చెప్పబడినటువంటి మంత్రాలు అవి. మరి ఇప్పుడు ఇలా ఎక్కువ అక్షరాలతో మీరు చెప్పారు కదా 200 శ్లోకాలు, 500 శ్లోకాలు, 1000 శ్లోకాలు ఉంటాయి అని. మరి ఆ మంత్రాలు ఏమైనా మాకు ఒక ఉదాహరణ చెప్పండి. ఉదాహరణకి ఏముందరా, 500 శ్లోకాలతో 500 మంత్రాలతో కూడినటువంటి మంత్రం మాలా మంత్రము వనదుర్గా. అస్య శ్రీ వనదుర్గా మాలా మంత్రస్య. వనదుర్గా మాలా మంత్రం అది. వనదుర్గ పారాయణ చేస్తాం. 500 మంత్రాలు ఉంటాయి. వనదుర్గా పంచశక్తి అంటారు దాన్ని. అలాగే మనకి ఇంకా అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. సప్తశతి, 700 శ్లోకాలు ఉన్నాయి. మంత్రాలు కాదు, ఒక్క శ్లోకం ఒక మంత్రం అంతే. అది 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత 700 శ్లోకాలు ఉన్నాయి. లలితా సహస్రం 182 శ్లోకాలు ఉన్నాయి. మాలా మంత్రం. విష్ణు సహస్రం 108 శ్లోకాలు ఉన్నాయి. మాలా మంత్రం. ఇలా ఈ మాలా మంత్రాల్లో అనేకమైనటువంటి శ్లోకాలు ఉండొచ్చు, మంత్రాలు ఉండొచ్చు. ఇందులో మధ్యలో ఒక గొప్పతనం ఏమిటి అంటే మహావిద్యలోని కొన్ని ఉన్నాయి. మహావిద్య, వనదుర్గా మహావిద్య. ఇందాక మనం చెప్పుకున్నది 500 మంత్రాలతో కూడినటువంటిది వనదుర్గా మహావిద్య. అది మాలా మంత్రం. 500 మంత్రాలు ఉంటాయి అందులో. అలాగే ప్రత్యంగిర మహావిద్య 505 మంత్రాలు ఉంటాయి అందులో. 505. అలాగే వారాహి మహావిద్య, ఇక మనకి శ్యామల మహావిద్య, కాళీ మహావిద్య, ఇవన్నీ ఉన్నవే. మీకు వారాహి మహావిద్య, శ్యామల మహావిద్య నేను రాసిచ్చాను. అవి ఎక్కడా దొరకటం లేదు అంటే నేను రాసిచ్చాను మీకు. కాబట్టి ఇవన్నీ కూడా 300, 400 మంత్రాలు ఉన్నటువంటివి. వాటి ఆ మంత్రం అన్ని మంత్రముల యొక్క కలయిక, సమాగమము, వాటిని మహావిద్య అన్నారు. మరి మహావిద్య అంటే ఏమిటండి? మళ్ళీ అనుమానం. ఎక్కడిదక్కడే అనుమానాన్ని క్లారిఫై చేసుకుంటూ వెళ్ళిపోదాం. మహావిద్య అంటే ఏమిటి? విద్య అంటే స్త్రీ దేవతలకి సంబంధించినటువంటి మంత్రం అని చెప్పుకున్నాం కదా. విద్య అంటే స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలను విద్య అని అంటారు. అంటే ఆ దేవతలకు సంబంధించిన మంత్ర, యంత్ర, తంత్ర రహస్యాలన్నీ కూడా. మరి ఇప్పుడు మహావిద్య గొప్పదైనటువంటి విద్య, ఆ స్త్రీ దేవతల్లో కూడా చాలా గొప్పదైనటువంటి విద్య ఏమిటండి ఇది? ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో గొప్పదైనటువంటిది ఏమిటి? గొప్పదైనటువంటిది? కఠోపనిషత్తులో నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళాడు. యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యముడిని అడుగుతాడు, నాకు గొప్పదైనటువంటి విద్యను ప్రసాదించవలసింది. అప్పుడు యముడు అంటాడు, అలాగేనయ్యా, నీకేం కావాలో చెప్పు. అగ్నిచయనము అనే ఒక కర్మ ఉన్నది, ఆ అగ్నిచయనాన్ని చెప్తాను నీకు, నువ్వు చెప్పుకుపో అన్నాడు.
దాని పేరు అసలు చేయనము. అది ఆ చైనము అనే కర్మ చేసినటువంటి వాడినే చైన్లు అని అంటారు. యజ్ఞం చేసినటువంటి మహానుభావుడిని సోమయాజులు అంటారు. వాయుపేయం, ఆ యాగం చేసిన వాడిని వాయుపేయి అని అంటారు. ఇలా ప్రతిదానికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ యముణ్ణి ఈయన అడుగుతాడు నచికేతుడు, నాకు బ్రహ్మ విద్య చెప్పు అంటాడు. అరే నాయనా, విద్యలో కల్లా గొప్పదైనటువంటిది అగ్నిజయనం చెప్తాను, నేను చెప్పుకోరా. దాన్ని చెప్పాడు. అగ్నిచయనం ఎలా చేయాలో ఆ విధి విధానాలన్నీ కూడా చెప్పాడు. అన్నీ వినేశాడు. ఎవరు? నచికేతుడు. వినేసి మరుక్షణంలో అవన్నీ కూడా అప్పచెప్పేశాడు. మరుక్షణంలో అప్పగించేశాడు. ఒక్కసారి విన్నటువంటి ఆ చైనము అనే ఆ యాగం యొక్క ఆ క్రతువును పూర్తిగా అప్పగించేశాడు. తప్పు లేకుండా అప్పగించేశాడు నచికేతుడు. చాలా ఆనందించాడు యముడు. అరే నాయన, నువ్వు చాలా గొప్పగా చేసావు, నీకు నేను ఈ చైనం అంతా కూడా అగ్ని చైనము అనే ఇప్పటిదాకా పేరుంది, దానికి ఇక్కడి నుంచి నాచికేతాగ్ని చైనము అని పిలిచేట్టుగా దానికి నేను వరం ఇచ్చేస్తున్నాను, పో అన్నాడు. పోలేదు, ఈ నచికేతుడు అక్కడే ఉన్నాడు. నాకు బ్రహ్మ విద్య కావాలి అన్నాడు. అరే నాయన, బ్రహ్మ విద్య కాదురా, నీకు ఈ లోకంలో రాజ్యాలన్నీ ఇస్తాను, సుందరాంగులైనటువంటి స్త్రీలను ఇస్తాను, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇవన్నీ ఇస్తాను, నీకు అనేక మంది సంతానాన్ని ఇస్తాను, పుత్ర పౌత్రులను ఇస్తాను, బంగారు రాసులు ఇస్తాను, నాకేం వద్దన్నాడు. మరేం కావాలి? నాకు అతి గొప్పదైనటువంటి ఆ బ్రహ్మవిద్యుడు, ఆ బ్రహ్మవిద్యం చెప్పు అన్నాడు. అది నీకు చాలా బాగా తెలుసు అని చెప్తూ ఉంటారు, నువ్వు బ్రహ్మవిద్య నాకు చెప్పవలసిందేను అన్నాడు. అప్పుడు చివరికి ఆ బ్రహ్మవిద్యను మొత్తాన్ని వివరించాడు ఈ యముడు. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మ విద్య ఇలా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ మాలా మంత్రాలు అనుకున్నాం కదా. ఈ మాలా మంత్రాలు ఇప్పుడు బ్రహ్మ విద్య గురించి ఎందుకు చెప్పాము? మహావిద్య అంటే బ్రహ్మ విద్య. మహా అంటే గొప్పదైన, ఆధ్యాత్మిక రంగంలో గొప్పదైంది ఏంటి? మోక్షం. కాబట్టి ఆ మోక్షాన్ని ఇచ్చే విద్య ఏదైతే ఉన్నదో అది మహావిద్య. అంటే వనదుర్గా మహావిద్య కానీ, ప్రత్యంగిర మహావిద్య కానీ, లేకపోతే ఇప్పుడు వారాహి మహావిద్య, అలాగే ఈ రాజశ్యామల మహావిద్య, కాళీ మహావిద్య, బగళాముఖి మహావిద్య, వీటన్నిటికీ మహావిద్యలున్నాయి. దశ మహావిద్యలు అనే వాటిల్లో ఈ 10ంటికి కూడా మహావిద్యలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి గ్రంథాల్లోనే ఈ మహావిద్యలన్నీ ఉన్నాయి. ఒకవేళ అక్కడెక్కడైనా దొరక్కపోతే నేను రాసి మీకు ఇచ్చేసాను. ఇవన్నీ కూడా మోక్షకారకమైనటువంటి విద్యలు. అయితే జనవాహుల్యంలోకి వచ్చేటప్పటికీ ఈ విద్యలు చాలా బలమైనటువంటివి, శక్తివంతమైనటువంటివి, నిజమే. దాన్ని వీళ్ళు లౌకికమైనటువంటి పనుల కోసం వాడుతూ ఉన్నారు. అలా వాడకూడదు. మా అబ్బాయికి ఉద్యోగం రావటం లేదండి, ఏం చేస్తావైతే? నేను ప్రత్యంగిర మహావిద్య పారాయణ చేస్తానండి. దేనికి? ఉద్యోగం కోసం. నువ్వు మోక్షాన్ని ఇచ్చే విద్యను తీసుకొచ్చి కేవలం ఒక లౌకికమైనటువంటి ఈ పనిని సాధించుకోవడం కోసం అని చెప్పి నువ్వు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నావు. అది మంచి పద్ధతి కాదు. సరే, ఇక్కడ ఈ రకంగా మనకి విద్యలు, మంత్రాలు అనేవన్నీ కూడా ఉన్నాయి. ఈ గురుగీత, ఇప్పుడు ఈ గురుగీతని గురించి కదా మనం చెప్పుకుంటూ ఉన్నది. ఈ గురుగీత ఏమిటి? ఈ గురుగీత అనేది ఇది మాలామంత్రము. ఎందుకని ఇది మాలామంత్రం అని చెప్తూ ఉన్నాం? స్కాంద పురాణంలో 275 శ్లోకాలతో చెప్పబడింది ఇది.
20 అక్షరాలు దాటితేనే అది మాలామంత్రం అవుతోంది. ఇక్కడ 20 కాదు, 275 శ్లోకాలతో ఈ గురుగీత అనేది చెప్పబడుతోంది. అందుకే దీన్ని ఇక్కడ మనం మాలామంత్రము అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ మాలామంత్రం ఏదో చెప్పుకోబోతూ ఉన్నాం.